కదా. ఓ నీవు బలి కావాల్సిన అవసరం లేదు, నీకు బదులు బలైన వాడు ఒకడు ఉన్నాడు, అది ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూపించడం శుభవార్త కదా. నీకు విధింపబడినటువంటి ఉరి శిక్ష నీకు ప్రతిగా మరొకడు అనుభవించాడని చెప్పడం శుభవార్త కాదా. నీ ఉరి తప్పించబడింది, నీకు ప్రతిగా మరొకడు బలయ్యాడని చెప్పడం శుభవార్త కాదా. ఎన్ని కోణాల్లో చూసినా ఇది శుభవార్త. అందుకే ఈ శుభవార్తను లోకానికి చాటిస్తుంది క్రైస్తవులు. శుభవార్తను చెబుతున్నందుకు దుర్మార్గం చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, చిత్రవద చేస్తున్నారు. అయినా సరే ఈ ప్రతికూలతలను తట్టుకొని కూడా మళ్ళీ చెబుతానే ఉన్నారు. ఎందుకంటే 100 మందికి చెబితే కనీసం 10 మంది ఆలోచిస్తే, 5 మారు మనసు మొత్తే కనీసం 100లో 5 కాపాడబడతారన్న ఒక ఆశతో. అందరూ తిక్కలోళ్ళు ఉంటారు కదండి, కనీసం 100 మందిలో ఒక 5 సరిగ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదన్న ఆశ. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమైందా? కొంచెం కొంచెం అర్థమవుతుందా? క్లియర్గా అర్థమైందా? వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఒక వచనం, 16వ వచనం యొక్క సంగతి అది. ఇక 17వ వచనంలోని విషయం, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఇలా మీ మార్గాల్లో మీరు నడుస్తున్నా దేవుడు మీకు మేలు చేస్తానే ఉన్నాడు. జీవ మార్గాన్ని వదిలిపెట్టి మీ సొంత మార్గాల్లో నడుస్తున్నారు. దుర్మార్గులారా సావండని మొత్తాన్ని నాశనం చేయకుండా, మీరు నిజమైన దేవుని గుర్తించకపోయినప్పటికీ నిజమునకు దేవుడు కాని మానవులకు, చతుష్పాద జంతువులకు సాష్టాంగ పడుతూ దేవుని అవమానపరుస్తున్నప్పటికీ, అంటే ఇది ఎలాంటిదంటే గతంలో చెప్పాను, తండ్రిని వదిలిపెట్టి ఊరు బయట ఉన్న చెట్టుకు వెళ్ళి, చెట్టు నువ్వే నా నాన్నవి, చెట్టు నాన్న నాకు సాయం చేయవా అంటే కన్న తండ్రికి ఎట్ట ఉంటుందండి? చెట్టావు అన్ని అంది తండ్రి. ఈ తండ్రిని వదిలిపెట్టి చెట్టును అడుగుతున్నా, నాకు ఆకలి అవుతుంది చెట్టు నాన్న అన్నం పెట్టవా అని. చెట్టును అడుగుతున్నా, నాన్న ఆకలి అవుతుంది అన్నం పెట్టాను. చెట్టు పెట్టిద్ది? ఊరు బయట తుమ్మ చెట్టే ఉందండి, తుమ్మ చెట్టు ముళ్ళు తప్ప ఏమి ఇలేదు, కనీసం పళ్ళు కూడా ఇలేదు. కానీ కన్న తండ్రి చూశాడు, నాకు ఏమనుకుంటాడు, వీడు దరిద్రుడు, నేను వాడికి జన్మనిస్తే నన్ను వదిలిపెట్టి ఊరు బయట ఉన్న తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నాన్న అంటున్నాడు, దరిద్రుడు, సావరాను అంతే, జావని వదిలేస్తాడా? వదలడు. కనికిరం. అయ్యో నా బిడ్డకి తెలివి లేదు, నా బిడ్డకి తెలివి వస్తే తప్పకుండా నా వైపు వస్తాడు, వాడు నన్ను గుర్తిస్తాడు. తెలివి లేక ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి మాట అంటున్నాడు వాడు అని. వాడు చెట్టు దగ్గర కూర్చొని చెట్టును అడుగుతుంటే అన్నం ఎవరు తీసుకొచ్చి పెడతారు తెలుసా? నానే తెచ్చి పెడతాడు. ఎందుకు మరి? తెచ్చిపెట్టినోడిని గుర్తించలేదే, ఇస్తున్నోడిని పట్టించుకోవట్లేదే. ఎందుకంటే వాడి తెలివి తక్కువతనం ఆయనకు తెలుసు కాబట్టి. వాడి తెలివి తక్కువడు కానీ ఎంత తెలివి తక్కువడు కాదు కదా. వాడికి అర్థం కాలేదు కానీ ఈయనకు తెలుసుగా వాడివాడు. గనుక ఆయన ప్రేమను బట్టి మన సొంత మార్గాల్లో ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నా, ఆహారం పెట్టకుండా వదిలిపెట్టలేదు, వస్త్రం ఇవ్వకుండా వదిలిపెట్టలేదు, నీళ్ళు ఇవ్వకుండా వదిలిపెట్టలేదు, పంట పండనీయకుండా వదిలిపెట్టలేదు, వర్షం ఇవ్వకుండా వదిలిపెట్టలేదు, ఋతువులను మార్పిడి జరిగించకుండా వదిలిపెట్టలేదు, సూర్యుని ఉదయింపకుండా వదిలిపెట్టలేదు, గాలిని పంపించకుండా ఆపలేదు. ఒక్క గడియ గాలి ఆగిపోతే సచ్చి నిలుక్కుంటాం మొత్తం. ఒక్క గడియ వాయువా స్తంభించు అన్నాడు అనుకో, ఒక గడియ కూడా అవసరంలా. ఏమండి? అంతే. గాలి ఆగిపోయిందంటే కొయ్య బొమ్మల నీళ్ళు కోవటమే, ఎంత పైల్వాన్లు కూడా. స్తోత్రం కాదా? అవునా? అది. కానీ మనం ఆయనను గుర్తించకపోయినప్పటికీ కూడా ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి కొడుకు అడుగుతుంటే తండ్రి తెచ్చి అన్నం పెట్టినట్టు తెలుసుకునే నాటికి తెలుసుకుంటాడులే. చాలాసార్లు గతంలో అనుకునేవాళ్ళు, మాకు ఆ స్వామి, ఈ తల్లి, ఆ స్వామి చేశాడు, ఈ తల్లి చేసింది, ఆయన చేశాడు, ఏం చేశాడు అనుకునేవాళ్ళం. మాకు తెలియదు, మేము ఆడ తిరుగుతున్నా సాయం చేసింది నేనేనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఎక్కడ తిరిగినా మనం ఎరుగక తిరిగాం, మన జ్ఞానంతో తిరిగాం. కానీ ఎక్కడ తిరిగినా, ఏ స్థితిలో ఉన్నా, నేటి వరకు మనల్ని బ్రతకనిచ్చింది, మనకు బ్రతుకునిచ్చింది ప్రభువే. వేరే మార్గం లేదు.
సో దేవుడు ఆది నుండి వేసిన మార్గం ఒక్కటే, పాప పరిహారార్థమైన బలి. ఆ బలి ఎవరిలో జరిగింది? యేసుక్రీస్తులో జరిగింది. కాబట్టి యేసు ప్రభు తను గూర్చి తానేం చెప్పుకున్నాడు చూడండి, యోహాను 14:6 చూడు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది లెక్క. స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి యేసయ్యను కన్నా మరియమ్మ కూడా యేసు లేకుండా రాదు. మైండ్ ఉన్నోడికి అర్థమైంది ఈ మాట. దేవునికి స్తోత్రం. యేసయ్యను కన్నా మరియమ్మ కూడా ఆదాము సంబంధిత రక్తము కలిగినదే. ఆమె కూడా మరణము చేత బంధించబడినదే. మరణము చేత బంధింపబడకుండా మరణపు గుండెను చీల్చుకొని బయటికి వచ్చిన వాడు ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అదేంది, లాజర్ లేచాడుగా, సారేపతి విధవరాలు కొడుకు లేచాడు, గంట లేచినోడు మళ్ళీ చచ్చిపోయారుగా. కానీ యేసు ఇదిగో లేచి ఉన్నాడు, ఆయన ఇక మళ్ళా చనిపోలేదు, నేటికి సజీవుడే ఆయన. హల్లెలూయా. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు, ఆ సమాధి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ చచ్చిపోయి సమాధిలోకి పోయాడు, ఇంకో సమాధిలోకి. కానీ యేసు లేచాడు, ఇక ఆయనకి మళ్ళీ మరణం లేదు. కానీ యేసును కన్నా మరియా సైతం చనిపోయి అలానే ఉంది. ఆఖరికి యేసును జన్మనిచ్చిన మరియతో సహా, ఆదాముతో సహా, అంటే మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు ఎవడైనా తండ్రి యొద్దకు చేరాలి అంటే యేసు ద్వారా మాత్రమే చేరాలి. ఇక వేరే మార్గం లేదు. ఇది సత్యం. ప్రారంభంలో చెప్పాడు, భూమి మీద నరులు తమ మార్గములను చెరిపేసుకున్నారా? మార్గమున ఏమని రాస్తుంది అక్కడ? మార్గములను అందా లేదా మార్గము అన్నాడా? రైట్, మానవులకి వేసిన మార్గం ఒకటే. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. దేవుడు వేసిన మార్గాన్ని చెరిపేసుకొని ఎట్లా తయారయ్యారో తెలుసా? రకరకాల బొమ్మలు చేసుకొని వాటికి తమ పిల్లల్ని సైతం బలియటం మొదలుపెట్టారు. తమ కడుపును పుట్టిన పిల్లల్ని బలియటం మొదలుపెట్టారు. వికృతమైన చేష్టలకు మొదలుపెట్టారు. పశువులను, పక్షాదులను, జంతువులను మొక్కటం మొదలుపెట్టారు. ఇలా చేస్తే పాపం పోయింది, అలా చేస్తే పాపం పోయింది, ఇలానే చేయాలా, అలానే చేయాలా, దేవుడు చూపిన ఆ మార్గంలోనే నడవాలా, నాకు ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుస్తానని కయ్యను నడిచినట్టుగా తప్పు త్రోవను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచారు. అయితే దేవుడు ఇదంతా చూశాడు. సరే, దేవుడు చూపిన మార్గాన్ని వదిలిపెట్టి వేరే 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 మార్గాల్లో నడుస్తూ విస్తరించారు. దేవుడు వారి అజ్ఞాన దశను గమనించి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను. అదే అపోస్తల కార్యంలో 17 చెప్పాడు, 30లో. ఇక్కడ అపోస్తల కార్యం ఇందాక మీరు చదివిన వచనంలో గత కాలములలో భూమి మీద మనుషులను తమ తమ మార్గములలో ఆయన నడవనిచ్చాడు. ఎవరి మార్గాల్లో? దేవుని మార్గం కాదు అది, తమ తమ మార్గములలో. వారి అజ్ఞాన దశను గమనించి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను. అదే అపోస్తల కార్యంలో 17 చెప్పాడు, 30లో. ఇక్కడ అపోస్తల కార్యం ఇందాక మీరు చదివిన వచనంలో గత కాలములలో భూమి మీద మనుషులను తమ తమ మార్గములలో ఆయన నడవనిచ్చాడు. ఎవరి మార్గాల్లో? దేవుని మార్గం కాదు అది, తమ తమ మార్గములలో. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో. అయ్యా నువ్వు అలా చేస్తే పాపం పోదయ్యా, అలా చేస్తే నరకం తప్పదు, ఇటు రాయా, ఇది పద్ధతి, నువ్వెవడు చెప్పడానికి, నా ఇష్టం, నా ఇష్టం రా. నేను చెంబుకు మొక్కుతా, తెపాళ్ళకు మొక్కుతా, చాటకు మొక్కుతా, చెప్పుకు మొక్కుతా, తలుపుకు మొక్కుతా, కిటికీలకు మొక్కుతా, గడపకు మొక్కుతా, గడ్డపారకు మొక్కుతా, పప్పు గుత్తికి మొక్కుతా, ఉల్లిపాయ బొట్టకు మొక్కుతా, మజ్జిగ కవ్వానికి మొక్కుతా, దేనికి నీకెందుకురా, నా ఇష్టం. ఇవన్నీ మేము చేసాం గతంలో, అందుకని చెబుతున్నా. మా అమ్మ స్పెషల్ పూజ, పప్పు గుత్తులు కత్తిపెట్టలు కూడా బతకనీయం.
వాటికి కూడా పసుపు రాయాల్సిందే, కుంకుమ బొట్లు పెట్టాల్సిందే. మధ్య గుర్తులు తెప్పాళాలు కూడా వదిలిపెట్టు, వాటికి కూడా పసుపు రాయాల్సింది, బొట్లు పెట్టాల్సింది, అన్నం పెట్టాలి. దేవుడు మధ్య గుర్తులాగా ఉన్నాడా? మరి దారుణం. ఏమండి, దేవుడు మరి మజ్జిగ తెప్పాళలాగా ఉన్నాడా? లేదా అట్లా అన్నిట్లో పరమాత్మను చూసామన్న ఫీలింగ్తో అన్నీ చేశాం. మా మార్గం ఇది, మా మనుషులు వేసుకున్న మార్గం. కానీ దేవుడు చూపిన మార్గం ఏది? అసలు ఏ మార్గంలో మానవుడు పాపం నుంచి విడుదల పొందుతాడు, దేవుడిని చేరతాడు? మేము పప్పు గుత్తులకు మొక్కినా మనశ్శాంతి లేదు, మధ్య గుత్తులకు మొక్కినా మనశ్శాంతి లేదు, ఉల్లిపాయ బొట్టలకు మొక్కినా మనశ్శాంతి లేదు, దర్వాజ కమ్మిలకి మొక్కినా మనశ్శాంతి లేదు. బోర్లలో పడి సాష్టాంగపడి, ఏమంటే మా ఇంటి మధ్యలో పాకాల మధ్యలో నెట్టాడు ఉండేది. నెట్టాడికి బోర్లు పడి సాష్టాంగపడి నమస్కారం చేసింది. నెట్టాడు ఏం చేసింది? ఇంటికి కప్పును మోసింది. ఇంకంతమించి ఏం చేయలేదు అది. ఎందుకంటే ఆ నెట్టాడిని కూడా వదిలిపెట్టలేదు, దాన్ని కూడా చేశాం. రక్షించలేవు అవి, రక్షించలేవు. పరమాత్మను చేరడానికి ఇవి దారులు కావు. పరమాత్మను చేరి ఆయన దగ్గర నుండి సమాధానాన్ని పొందాలి అంటే ప్రాయశ్చిత్తార్థమైన బలే. ఇది ఎరిగి ఉండి మాకు అర్థం కాక ఆనాడు తెలియలేదు. దేవుడు కూడా ఆ అజ్ఞాన దశలో చూచి చూడనట్టుగా వదిలేశాడు. సరే కానీ ఒకనాటి తెలుసుకుంటారులే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించటం, మనోనేత్రాలు వెలిగించటం, సత్యం తెలుసుకోవటం. మానవులు చెరిపి వేసుకొని దేవుడు వేసిన అద్భుతమైన మార్గాన్ని చెరిపేసుకొని సొంత మార్గాలు వెతుక్కొని పిచ్చి పిచ్చి మార్గాల్లో నడిచి గందరగోళం అయిపోయి మనశ్శాంతి లేక చచ్చి నరకానికి పోతా ఘోరాతి ఘోరంగా అయిపోతున్న పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకొని మళ్ళా మనుషులందరినీ అంత్యకాలంలో దర్శించడం మొదలుపెట్టాడు. అజ్ఞాన దశలో తెలిసి తెలియక చేసిన వారికి ఆయన కృపతో అవసరమైతే క్షమాపణ ఇచ్చి లైన్లో తీసుకుంటాడు. తెలియని వాడికి క్షమాపణ ఉంది, తెలిసి తృణీకరించిన వాడికి క్షమాపణ లేదు. కానీ యేసు సువార్తను ప్రకటించండి, విని విశ్వసించిన వాడు రక్షించబడతాడు, వినవాడు కర్మవాడు మోస్తాడు. అంటే ఏంది? విని కూడా తిరస్కరించిన వాడు కర్మవాడు ఖచ్చితంగా మోయాల్సిందే. మీరైతే ప్రకటించండి, నేను చెప్పాను కదా, చేయండి అంతే. ఆ గతకాలములో మనుషులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను కానీ ఇప్పుడైతే ఏం చేయమంటున్నాడు? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనసు పొంది ఈ దేవుడు చూపిన ఏకైక మార్గమైన యేసు వైపు తిరగమని పిలుస్తున్నాడు. ఇదండి శుభవార్త. ఇప్పుడు నువ్వు పాపివి, పైసా ఖర్చు లేకుండా, ఒంటికి చాకిరి లేకుండా, నీ పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన యేసునందు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పవిత్రపరచబడుట ద్వారా, ఇక పాప జీవితాన్ని విసర్జించి మారు మనసు పొందుట ద్వారా ఇక నువ్వు నూతన సృష్టిగా చేయబడి దేవుని రాజ్యానికి విశ్వాసమును బట్టి వారసుడివి, వారసురాలివి అవుతున్నావు. ఇది పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. నీకోసం బలైన యేసునందు విశ్వాసం ఉంచు, కేవలం ఉచితం. మీకు బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమైనా డబ్బులు అడిగారా? అడిగితే తేడా. వాక్యం ఒప్పుకోదాలి. అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పొరపాటు పడ్డారు, దిద్దుకోవాలి. రక్షణ ఉచితం. ఓకే, ఇది శుభవార్త. ఎలా బయటపడాలి ఈ పాపశాప బంధకాల్లోంచి వెతుకుతున్న మనుషుడా? నీకు తెలుసు నువ్వు ఎన్ని పాపాలు చేసావు, అవి ఎట్ట తరుముతున్నాయో నీకు తెలుసు, వాటి శాపం ఎలా అనుభవిస్తున్నావో నీకు తెలుసు, వాటి నుంచి విడుదల కోసం నానా బాధలు పడుతున్నావు మనుషుడా. నాయన తిరగరాని చోట్లకి ఎలా తిరుగుతున్నావు, పడరాని పాటలు ఎలా పడుతున్నావు, ఇంకెంతకాలం? ఇదిగో శుభవార్త నీకు. ఇక నువ్వెక్కడికి తిరగబడలే, ఎక్కడికి నువ్వు తిరిగే పనిలే. ఇదిగో నీ కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి, నిజమైన రక్షణ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన రక్తంలో నీ ప్రతి పాపమును కడిగేసుకో. నీ జీవితకాలం ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన రక్తము కింద ఉండు, బతికిపోతారు. పాపముల చేత తరమబడుతున్న మానవుడికి ఇది శుభవార్త కాదా? నిత్యము మండే నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి వెతుకుతున్న మనుషునికి ఇది శుభవార్త కాదా? ఓ, నీవు బలి కావాల్సిన అవసరం లేదు, నీకు బదులు బలైన వాడు ఒకడు ఉన్నాడు, అదిగో ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని చూపించడం శుభవార్త కాదా?